చూస్తున్నారు కదా, సూర్యాపేట జిల్లాలో జరిగిన ఒక ఘటన. ప్రేమిస్తున్నారు, అవసరం తీరిపోయినాక వదిలేస్తున్నారు. ఆ అబ్బాయికి మ్యారేజ్ అయిన తర్వాతనే ఈ అమ్మాయి ఆ అబ్బాయిని లవ్ చేస్తుంది, లేకపోతే బిఫోర్ దట్ లవ్ చేస్తుంది ఈ అమ్మాయి? లేదు, ఆ అబ్బాయి పెళ్ళి సంవత్సరం అయింది. ఇది జరిగింది 5 నెలలు, చచ్చిపోయిన కాడికి 4 నెలలు. 4 నెలలు అవుతుంది మీ అమ్మాయి చచ్చిపోయి ఇప్పుడు 2 నెలలు. కానీ ఇప్పుడు అమ్మాయికి చచ్చిపోయిన డేట్కు, ఇప్పుడు అమ్మాయి ఆంతో మాట్లాడిన డేట్కు ఒక 4 నెలలు. 4 నెలలు. ఈ 2 నెలల నుంచి మీరు బయటికి రాలేదు కదా, ఇప్పుడే బయటికి రానికే కారణం ఏంటండి? సిఐఎస్ఐ ఏమంటే ఓ కాల్ డేటా పెట్టించినాం, సిడిఆర్ పెట్టించినాం, అవన్నీ చేసినాం. వాళ్ళు దొరుకుతలేరు, అయితే ముగ్గురు డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయిండు, వాళ్ళు కూడా దొరుకుతారు అనేసి ఇవన్నీ కాల్ రికార్డ్ చేసిర్రు. ఇగో పలానోళ్ళు ఉండడానికి కూసబెట్టి మమ్మల్ని వాళ్ళే చెప్పిర్రు. సరే ఓకే సార్ అని అన్నాం. దాంట్లో అయిన వాళ్ళు సంకీర్ణ కొడుకు ఊరును ఎంటర్ అయ్యిండు, వీళ్ళని పైరోగ చేపిస్తట్టు. ఇక్కడ సర్పంచ్, మా ఊరు సర్పంచ్ డిస్మల్లయ్యకి సపోర్టు ఒకటి జానయ్యట. వీళ్ళు మొత్తం ఒక గ్యాంగు. అంజయ్య వాళ్ళ పెదనాయన, మళ్ళీ ఇంకోడు నింగమల్ లాంటి వాడు కూడా ఉండు. ఆ నింగమల్ గారు కూడా సపోర్టే. ఇప్పుడు వాళ్ళకి మొత్తం ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళు 4 తలిగి ఇప్పుడు డబ్బులు వీళ్ళకి పెట్టుకుంటా ఈ ముగ్గురికి కేసు కావద్దు, డబ్బు కోసమే ఓన్లీ. ఈ ముగ్గురికి కేసు కావద్దు. వాడు కేసుకు పోయిండుగా, అంతా నేనే అని చెప్పవనేసి వానికి చెప్పించి ఈ ముగ్గురిని డ్రాప్ చేస్తానికి వాళ్ళు వాని జైలుకు పోయిన తండ్రి 12 లక్షలు మేము ఇచ్చినాం. మా సర్పంచ్కి ఇస్తే మా సర్పంచ్ తీసుకుపోయి ఎస్ఐకు సిఐకి ఇచ్చిండని చెప్తుండే వాడు. వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నారు, ప్రేమించి అమ్మాయి ప్రెగ్నెంట్ ఉండి చనిపోయినాక కూడా ఇంకా అమ్మాయి మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. మాకు తెలియదు ఆ ముచ్చట. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయికి తెలుసా ఈ అమ్మాయి ఇట్లా ప్రెగ్నెంట్ అయింది అని? ఎవరైతే అబ్బాయి పెళ్లి చేసుకుండో ఇంకొక అమ్మాయిని, తెలుసా ఈ అబ్బాయి కాలేజ్ లవర్ ఉంది అని ప్రెగ్నెంట్ చేసిండు అని? వాడు ఇప్పటికే 4-5 మోసం చేసిన వాళ్ళే. అంతమందిని మోసం చేస్తున్నా కూడా ఎందుకు పెట్టలే? ఒకళ్ళు పెట్టిరు ఆల్రెడీ కేసు, కానీ కొట్టి తెచ్చి ఎలా కొట్టిరు ఆంచని, ఇంకొకసారి చేయకురా అనేసి కొట్టిరు పోలీసు వాళ్ళు. కొట్టి ఎలా కొట్టిరు. ఇదానికి ఒక 3-4 జరిగినాయి ఊళ్ళే, 3-4 జరిగినాయి. ఈ 5వది ఆ అమ్మాయి చేసుకుంది. 4 పోయిర్రు, 5వది అమ్మాయి చేసుకుంది. మన బుజ్జి కూడా ఇప్పుడు 6వ అమ్మాయి ఇప్పుడు ఇట్లా మోసం చేసింది. ఇంతమంది జరుగుతుంటే ఈ ఊర్లో ఎవరు ఆమె నోరెందుకు? రౌడీజం, వాళ్ళ జోలు కోడిపోరు. ఎందుకు అంత పెద్ద రౌడీలా? ఇక వాళ్ళంతా పెద్ద గుంపు. ఇక పొద్దుగుందా అలా దాగి ఇంట్లో మీద రాలేసుడు, ఇంట్లో కూడా బండ్లు తిప్పుడు. ఇక భయపడి అసంటోనికి ఎవడిపోతాడు అడ్డం. బండి సంజయ్ గారిని కూడా తిట్టారు ఒక వాయిస్ కాల్లో అని చెప్పేసి విన్నా, మా దగ్గర ఉంది. తిట్టురు. ఎందుకు తిడుతున్నాడు? ఇక వాని ఇష్టం వచ్చినట్టు ఇక వాడు బండి సంజయ్ గారిని తిడితే ఊకుంటారంటనా? ఇక ఆ మూపన తిడతాడు మొత్తం. ఇక కాల్ రికార్డు కూడా ఉంది. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చిన పలానోళ్ళకు డబ్బులు ఇచ్చిన జటింగ్ మహేష్ తిట్టేది. వీడు జైలుకు పోయినాడు అని జైలుకు పోయిన సపోర్ట్, గట్టి సపోర్ట్ అన్నట్టు వీడు జటింగ్ మహేష్ అని. వీడు బాగా తిట్టడం. ఇప్పుడు ఇవన్నీ ఈ రికార్డులు పెట్టింది వాడే. కానీ ఇందులో మీ అమ్మాయి కూడా తప్పు ఉందండి. ఆ అబ్బాయిని నమ్మి, ఆ అబ్బాయి వెనకాల ఎవరు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ అబ్బాయికి పెళ్లి అయిందా, పెళ్లి కాలేదా, ఇవేమి తెలుసుకోకుండా గుడ్డిగా ప్రేమించేసి బాగా బ్లాక్ మెయిల్ చేసి. ప్రేమ అనేది ఏం లేదు, ఇది ప్రేమించాను. మరి అమ్మాయి ప్రెగ్నెంట్ బాగా బ్లాక్ మెయిల్ చేసి ఇక ఏమేమి బెదిరించిండో. నువ్వు ప్రెగ్నెంట్ ఉంచుకోవాలి, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ ఇంటి ముంగట ఇట్లా ఇబ్బంది పెడతా. ఇక ఏం మాట్లాడినా ఏం చేసిండో, ప్రెగ్నెంట్ చేసిండు అంటే మన బ్లాక్ మెయిల్ చేసిండు అంటే ఆమె ప్రేమించినప్పుడే మనం చేసి ఉండాలి కదా అంటున్నా. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి అయితే ఎందుకు కలిసి వచ్చింది? ఇబ్బంది పెడితే చచ్చి మాకు తెలిసి మీ ఇబ్బంది పెడితే చచ్చిపోవాలి. మాకు కూడా తెలవాలి. ఎందుకు న్యాయం జరుగుతుంది అసలు? అమ్మాయి తొందరపడి స్టెప్ తీసేసుకుంది. నా బిడ్డ వాని కారణంగా నా బిడ్డ చచ్చిపోయింది. వాని వల్ల పోరాడుతా ఉంటా. ఆయన వల్ల నా బిడ్డ చచ్చిపోయింది, నా బిడ్డ వల్ల నేను చచ్చిపోయిన లేదు. చచ్చిపోయిందని పోరాడతా. మీరు పోరాడాలి, న్యాయం జరగాలి. అదే మేడం. ఇప్పుడు ఎందుకు చేయడు? నేను బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళని, బెదిరించిన వాళ్ళని కేసు పెట్టి అంటున్నా. కడుపు కొత్త ఇడ మీ ఒక్కరిదే కాదండి. ఆ ఊర్లో ఇంత ముందుకు 6 మంది మోసపోయారు. 6 మంది ఊరంతా తెలుసు. మరి ఆ ఊరంతా 6 మందిని మోసం చేసిన తెలిసినప్పుడు ఈ రోజు మీ ఒక్కరి విషయంలో ఎందుకు నిలదీస్తుంది ఊరంతా? ఎందుకు నిందలేస్తున్నారు? ఇక మేము వీడికి వచ్చిన ఇప్పుడు ఇక ఊళ్ళకి పోయి ఇంతవరకు పెట్టలే, మేము పెట్టలే. పోలీస్ స్టేషన్ అక్కడ పెట్టినాం. ఆడ బెదిరించారు అనేసి ఆత్మకూరులే 2 సార్లు పెట్టినా. ఆత్మకూరు ఎస్ఐ కూడా పెట్టలే. వాళ్ళు కూడా వస్తామని ఫోన్ చేశారు, మళ్ళీ రాలే. వాళ్ళు కూడా ఫోన్ చేశారు, రాలే. ఇట్లా ఆత్మకూరులో కూడా 2 సార్లు పెట్టినా. ఒకళ్ళని 2 పెట్టినా, ఫస్ట్ 6 ఒకసారి పెట్టినా. ఆడ డిఎస్పీ కాడికి పోయినా, ఎస్పీ కాడికి పోయినా, సిఐ కాడికి పోయినా. ఆడ కూడా పోయినా కేసు కాలే.
ఇప్పుడు కేసులు తీసుకోకుండా డబ్బు తీసుకొని కేసుని తప్పుతో పట్టిస్తున్నారని మీకు అర్థమైంది. అర్థమైంది. పోలీసుల దగ్గర నుంచి మీకు న్యాయం జరగదు అని మీరు అంటున్నారు. మరి ఇప్పుడు మీరు ఇంకేం కోరుకుంటున్నారు? ఇప్పుడు మనకి రక్షణగా ఉండాల్సిన పోలీసులే కేసుని టేకప్ చేయనప్పుడు ఇంకేం జరుగుతుంది న్యాయం? ఇక ఇట్లే తిరుగుతూనే ఉంటాం సార్ మేడం, పోరాడుతూనే ఉంటాం మేము. ఆ ముగ్గురిని కూడా ఆ పోరాటంలో మళ్ళీ మీకేమన్నా అయితే ఎట్లా? ఇంకో అమ్మాయి ఉంది కదా, అమ్మాయిని పోగొట్టుకున్నారు. నా బిడ్డ వల్ల ఇక ఇప్పుడు మళ్ళీ ఒకరికి జరగొద్దు, ఇది దేశం మీద ఇంకొకరికి జరగొద్దు, ఇది ఆగాలి, జరగొద్దు. మరి మీ ఊర్లో ఉన్న ఎమ్మెల్యేని కానీ ఎవరైనా కలవడానికి ట్రై చేయకపోయారా? మేము పోలే. అట్లా కలిసి ఉంటే మీకు ఏమన్నా న్యాయం జరిగేదేమో కాస్త అయినా. నేను కూడా పోయినా మేడం ఒక నాయకుని కాడికి. ఆ నాయకుని పేరు వెళ్ళింది. ఆ నాయకుని పేరు వెళ్తే ఆ నాయకుని కాడికి పోతే ఆ నాయకుడిని అడిగినా, నేను పోలేదన్నాడు. నేను పోలేదన్నాడు. నువ్వు పోయినవాట సార్, ఫోటోలు కూడా దిగినవాట రంగారెడ్డి కోట్ల, నువ్వు కూడా డబ్బులు తీసుకుంటున్నావు అని ఇట్లా వచ్చింది సార్ అంటే, నేనేందుకు పోయినా ఎవడాడ అన్నది అన్నాడు. సార్ ఈ రికార్డు వినమని అన్నా. ఈ రికార్డు పెట్టిన. ఎందుకు అంత కోటీశ్వర్ల వాళ్ళు ఏమన్నా డబ్బుతో ప్రతిదీ కొనగలిగి అంత ఈ రికార్డు పెట్టానంటే, ఈ రికార్డు పెడితే అప్పుడు సపోర్ట్ చేయలే. ఆ రికార్డు విన్నాడు, సిఐకి ఫోన్ చేసి వీడు నన్ను తిడుతుండు, వీడు ఎవడో, వీడిని కేసు పెట్టు అనేసి అని అన్నాడు. మీ అమ్మాయి ఫోన్లో ఏమైనా సాక్ష్యాలు దొరికినాయా మీకు? అంటే వాళ్ళిద్దరు దిగిన ఫొటోసే కావచ్చు, ఇంకేమైనా? కారు వేసుకొని వచ్చి జడ్జి లేకపోతే జడ్జిని తెప్పించిండ్రా వాడు వేనారెడ్డి గారు. మీ కారుకున్నారా 1,02,50,000 వారికి ఇచ్చిన వేనారెడ్డి గారికి 2,50,000, బీపీకి 50,000, టీఐకి 50,000, నా దోస్తు గారికి 50,000. అదే నా భాస్కర్ అడ్వకేట్ పేరు భాస్కర్ ఉండగా వాడికి 10,000 ఇచ్చిన. ఎందుకంటే వాడి గుద్దల్లం ఉంది. వాడు సిఐలను కాదు ఎస్ఐలను ఉచ్చపోపిస్తాడు. రేపు చూడు నాకు కొడక ఏ టౌన్లలో సిఐ ఏఎస్పీరా కొడుకు మీద పిటిషన్ వేపిస్తారేమో. వాడిని జైలుకి పంపలేక కాదు, నేను గుద్దల్లమ్మో. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లాగమవుతుంది. ఆస్తి పీకలేని వాడు పొలకోడు ఇంటి మీద ఊళ్ళకి వచ్చి ఉన్నాడు. మళ్ళీగా నువ్వు నువ్వు ఇది మాట్లాడుతాడు జటంగి మహేష్, వీడే మొత్తం చేసేది. జటంగి మహేష్ వీడే. ఇప్పుడు ఈ సంఖ్యని కొడుకు కాడికి పోయి డబ్బులు తీసుకొని పోయి ఇప్పుడు ఇవన్నీ పంచి పెట్టుకుంటా పోలీసు వాళ్ళకి ఇవన్నీ చేసుకుంటా వీడు జటంగి మహేష్ అంటాడు. ఓ పని చేయమనండి, మేము ఏం చెయ్యమండి, కేసు కూడా వాపస్ తీసుకుంటాం, అదే డబ్బు పెట్టి మా బిడ్డను బతికించండి అని చెప్పండి. మరి అడిగినా అప్పుడు ఏమంటాడు? మరి డబ్బు ఉంది కదా అని విర్రవీగుతున్నారు కదా ఈరోజు. ఏం చేసుకుంటారు డబ్బుతో? ఇప్పుడు ఇది కూడా మేము అన్నదేనా మేడం? ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చిన రికార్డే ఉంది. సిఐ ఏమంటాడు ఈ మాట అడిగితే? సరిపోవంటుండే సాక్ష్యాలు ఇవి. ఇది మనతోలి వెలుగు రాగా అడిగిండు. సిఐకి ఫోన్ చేసి 50,000 రూపాయలు నువ్వు తీసుకున్నావు అనేసి అంటుండు. మరి ఆయన మీద నువ్వు ఎందుకు కేసు పెట్టలేదంటే వాడు తాగి మాట్లాడాడు సార్. తాగితే ఇంత కరెక్ట్ గా నంబర్స్ చెప్తారా? 22 లక్షలు ఇచ్చిన 50,000 ఇచ్చినామని తాగి మాట్లాడుతుండు వాడు. తాగితేనే నిజాలు వస్తాయేమో కదా అని చెప్తుండు. ఇప్పుడు సిఐ అంటుండు. ఏదేమైనా కూడా ప్రేమించి ఇట్లాంటివి చేసుకొని ఒకరిని నమ్మి ఈరోజు తల్లిదండ్రులకి కడుపు శోకం మిగిలిచిన ఈ అమ్మాయిని మనం చూస్తున్నాం. ఇంకొక రోజు ఇంకొకరు అమ్మాయి ఎప్పుడైనా కూడా అబ్బాయి అయినా అమ్మాయి అయినా తొందరపడి శనికావేశంలో ఇట్లాంటి డిసిషన్స్ తీసుకోకండి. చిన్న వయసు అమ్మాయిది, 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు కొట్టిన. నేను ఉన్నోని కూడా కాదు, నేను దేశం తిరుపతి తాళ్ళకి పోయి అక్కడ ఏం చేస్తానంటే వ్యవసాయమా? నేను వ్యవసాయం చేస్తా, తాళ్ళు ఇల్లు కూడా కట్టుకోలేదు. అందుకే అంటుండా గౌడ్స్ సంథింగ్ ఏదో తిడుతున్నాడు. గౌన్లకు సపోర్ట్ చేయొద్దురా అంటే జటంగి సురేష్ అంటే ఆయన గొల్ల, ఆయన వీళ్ళ పాలోడే. ఇక్కడ కూడా క్యాస్ట్ ఫీలింగ్స్ ఎందుకు చూస్తున్నారు? అయితే ఆ సురేష్ అంటే ఆయన మనకు ఇక కసి ఇటు వచ్చి ఆ హాస్పిటల్ కాడ ఆ చచ్చిపోయిన కాడ ఇవన్నీ వచ్చిండు, తిరిగిండు, అందరితో పాటు తిరిగిండు. నువ్వు వాళ్ళకు సపోర్ట్ చేస్తావా గౌన్లకు అనేసి ఆ నైట్ పోయి ఆఫీస్ బయలుదేరిండు ఈ తిట్టినోడు. మీడియా ఓ 10 మంది తాగిపోయి మీడియా మాట్లాడితే మీడియాని బలగొట్టేసిండు. ఎప్పటికైనా డెఫినెట్ గా మీ ఇప్పుడు ఇంతమంది మీడియా వాళ్ళు వచ్చారు, వాళ్ళందరి సపోర్ట్ మీకు ఉంటది. ఆ అబ్బాయికి శిక్ష పడేదాకా అందరము ఫైట్ చేద్దాం. ఇంకోసారి జరగొద్దు ఇది ఇసోడిది. నా బిడ్డ అసలు చాలా మంది మోసపోతారు. వీడు ఒక్కడే ఇవాళ 6గురిని చేసిండు మోసం. ఇసొంటి వాళ్ళు ఎంతమంది దేశం మీద. ఇంకోళ్ళకు జరగొద్దు ఇది. డెఫినెట్ గా నేను క్లిప్స్ అన్నాడు బయట. నా బిడ్డ అయితే పోయింది. నా బిడ్డ అసలు ఇంకా 100 మంది 1000 మంది నా బిడ్డలు
ఏ బిడ్డకు రావద్దు ఇటువంటి కష్టం. తండ్రిలాగా తోడుండాల్సిన బాబాయి ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ చేసి ప్రేమ పేరుతోని ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయిని ప్రేమించి ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకొని అట్లా ఇట్లా చాలామందికి చేసిండంట. ఎక్కడ పోతుంది సమాజం? రాబందుల్లాగా ఎందుకు ఇట్లా పీల్చుకు తింటున్నారు? కష్టపడి వాళ్ళ అమ్మ ఎంతగానో సాధింది, పెంచి పెద్ద చేసింది. ఈరోజు నీ వల్ల అమ్మాయి ప్రాణం పోతే ఆ అమ్మాయి ప్రాణాన్ని నువ్వు పెట్టే ఈ డబ్బుతోనో లేకపోతే నువ్వు అహంకారంగా పొగరుతోని గర్వంగా విర్రవీగుతున్న నీ గర్వంతోనో ఆ అమ్మాయిని తిరిగి తెచ్చియగలుగుతావా? తెచ్చియగలుగుతా అంటే నువ్వు ఏమైనా మాట్లాడు. తెచ్చియలేనప్పుడు ఎందుకు ఇంత రుబాబు? ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అంటే డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి, దీనికి రియాక్ట్ అవ్వండి. రేవంత్ రెడ్డి సార్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి రియాక్ట్ కండి. ఇలాంటి ఒక అన్యాయం ఇంకే ఆడపిల్లకు జరగకుండా ఆ అమ్మాయికి ఆత్మశాంతి చేకూరాలని మాత్రం కోరుకోండి. కానీ ఆ అమ్మాయి పైన నెగిటివిటీని స్ప్రెడ్ చేసి ఆ అమ్మాయిని ఇంకా తప్పుడు దానిగా చూపించకండి. ఎవరైనా కూడా వాళ్ళ కుటుంబంలో అట్లా జరిగినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది. ఈరోజు ఎంతమంది అయితే ఎన్ని మాటలు అయితే అంటున్నారో అదే సిచ్యువేషన్ వాళ్ళ కుటుంబంలో జరిగితే ఇలానే మాట్లాడతారా? ఒక ఆడపిల్లండి, నమ్మి మోసపోయింది. నమ్మి మోసపోయిన వాళ్ళకి అండగా ఉండాలి తప్ప ఇంకా నిందలేసి వాళ్ళ కుటుంబాన్ని ఇంకా రోడ్డునకి ఈడవద్దు. వాళ్ళ ఊర్లో వాళ్ళు తలెత్తుకొని తిరగడానికి ఆలోచిస్తున్నారు అంటే ఎంత దీనస్థితిలో ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు చేసే వీటి వల్ల రేపటి రోజు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఏమన్నా అయ్యి వాళ్ళు కూడా ఇక్కడ లేకుండా ఉంటే దానికి అంతటికి కారణం మీరే అవుతారు. ఒక ఊర్లో ఉన్నప్పుడు మీ వల్ల అయితే సహాయం చేయండి, అంతే తప్ప వాళ్ళని నిందించి అవమానించి వాళ్ళని ఇంకా చిత్రహింసలు మాత్రం పెట్టకండి. మీ సూటిపోటి మాటలతోని వాళ్ళని బాధ పెట్టకండి. వీలైతే ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా వాడిని గల్లబట్టి బయటికి ఈడ్చుకురండి, అంతే తప్ప ఆ అమ్మాయి మీ నెగిటివిటీని మాత్రం స్ప్రెడ్ చేయొద్దని నేను కోరుకుంటున్నా. ఆ అమ్మాయి ఆత్మ కూడా శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.